హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా బాగున్నారా? అందరూ షార్ట్స్ చూస్తున్నారు కానీ పెద్ద వీడియోలు ఎవరు చూడరు. అంటే పెద్దగంటే కొంచెం చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదా ఓకే, నచ్చలేదేమో. సో ఈరోజు అయితే కొంచెం నచ్చేటట్టు మాట్లాడుకుందాం. అంటే ఈరోజు కొంచెం రోజు నచ్చుతాయి కానీ ఎందుకో లైక్ చేయడం లేదు. ఓకే, ఈరోజైతే కొంచెం ఇంట్రెస్ట్గా మాట్లాడుకుందాం అనమాట. ఇంట్రెస్ట్గా అంటే దేవుళ్ళ గురించి ముందు చెప్పాలి అంటే, నేను మీకు ఎందుకు దేవుళ్ళ పిక్ పెట్టి మెసేజ్ వేరుగా ఉంటుంది అంటే చెప్తాను. నాకు ఇష్టం దేవుడి బొమ్మ, అది ఇష్టం. మెయిన్ ఏంటంటే నాకు థంబ్‌నెయిల్ చేయడం, నాకు ఈమెయిల్కే పెయింట్ వేసుకోవడం రాదు. మళ్ళీ థంబ్‌నెయిల్ ఎక్కడి నుంచి రావాలి. సో అందుకు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అట్లాగా దేవుడిది ఫోటో ఏదో ఒకటి పెడుతున్నాను అనమాట. మీరేమనుకోవద్దు. కానీ మీరు టైటిల్ చూస్తే ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. దేవుడి బొమ్మ పెట్టి మోసం అయితే చేయకూడదు కూడా. నాకు రాదు అట్లాగా, నాకు సెంటిమెంట్, అందుకే నేను దేవుడి బొమ్మలు పెడుతున్నాను అనమాట. సో ఈరోజు చెప్తాను. అంటే నాకు తెలిసింది, నేను ఒక దగ్గర చూసింది. శ్రీకృష్ణుల వారు ఒకసారి చెప్తారనమాట. రాధాకృష్ణుల శ్రీకృష్ణుల కన్వర్జేషన్ ఒక దాంట్లో. సో రాధ అంటుందన్నమాట, ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్నాను. సో అది కల్పితమో నిజమో అదంతా నాకు తెలీదు, కానీ అందులో ఉండే మీనింగ్ అనేది అది బాగుంది. సో అది చెప్తాను అనమాట. ఏం జరుగుతుంది ఈరోజు, ఇందులో ఈ మాటల్లో రాధ శ్రీకృష్ణ వాళ్ళని అడుగుతుందన్నమాట. మనము చెప్పేద్దాము మన సఖులతో, కృష్ణుడు వెంట అంతమంది గోపికలు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పేద్దాము, మనము దేవుళ్ళము అని చెప్పేద్దాము అని చెప్తుంది. సో అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు, వద్దు మనం చెప్పొద్దు అని చెప్తే తర్వాత బాగుండదు అని చెప్తాడు. కానీ నీ ఇష్టము, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ ఇష్టము అని చెప్తారనమాట. సో అట్లాగా రాధకి ఇచ్చిన మాట ప్రకారము ఇద్దరు కనిపిస్తారు వాళ్ళకు. మేము దేవుళ్ళం, లక్ష్మీనారాయణం అని మా రూపం ఇది అని వాళ్ళ రూపాన్ని అయితే బయట పెడతారనమాట. సో అప్పటి నుంచి వాళ్ళు గోపికలు రాధాకృష్ణులతో అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉంటారు కదా, ఇంకా అట్లా ఫ్రెండ్స్గా అయితే ఉండరు. అంటే వాళ్ళు దేవతలని తెలిసిపోయింది కదా, ఇంకా వాళ్ళని ఆ దేవత ఆదరణ అట్లాగే ఆ గౌరవంతోనే వాళ్ళతో ఉంటారనమాట. ఫ్రెండ్షిప్ అనేది ఇంకా ఉండదు. సో అప్పుడు రాధ అంటుందన్నమాట, ఏంటి వీళ్ళు ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మా మీద అమితమైన గౌరవం ఉంది, అమితమైన ఫ్రెండ్షిప్ బదులు గౌరవం వస్తుంది, రెస్పెక్ట్గా ఉంటున్నారు అని అప్పుడు రాధ శ్రీకృష్ణుని అడుగుతుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుల వారు సమాధానం చెప్తారు, నేను ఇందుకే ముందు మన అసలు రూపాలు చూపించవద్దు అని చెప్పాను, ఇట్లా ఇదంతా అవుతుందని అని. అంటే అప్పుడు దాకా వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, ఇప్పుడు సడన్గా అంటే ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ మీద మనం క్లోజ్గా ఫ్రీగా ఉంటాం. సడన్గా అతను దేవుడు అనేసరికి అట్లా మారిపోతుంది. అమ్మో దేవుడా, మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవాలి అది ఇది అని. కానీ ఏ దేవుడైనా, నేను కూడా అదే అట్లా అనుకుంటాను, శ్రీకృష్ణుల వాళ్ళు కూడా అదే నేను ఇప్పటికీ అదే అనుకుంటాను. ఏంటంటే ఒక దేవుడికి ఒక భక్తుడికి ఉండవలసింది గౌరవం మాత్రమే కాదు, అసలు యాక్చువల్గా ఉండాల్సింది ప్రేమ. అంటే ప్రేమ భక్తి మనము హక్కు, అది హక్కు అంటే అది వేరు. ప్రేమ అనే బంధం ఉండాలి. అది ప్రేమతో, మనము భక్తితో కంటే ప్రేమతో పూజిస్తే దేవుడు తప్పకుండా, ఏమో మన కర్మలు ఎట్లా ఉన్నాయో ఏమో అది మనకు తెలీదు. మనం ఏ జన్మలో ఏ కర్మలను చేశాము అది ఈ జన్మలో మనం దానికి చేసుకుంటున్నాము. సో అది నేనైతే అట్లానే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. ఒక దేవుడికి, ఒక భక్తుడికి గౌరవం ఇవ్వాలి, అది అయితే నేను కూడా అనుకోను. ఎందుకంటే అట్లా దేవుడు కూడా అనుకోడు. అట్లాగా అతను శ్రీకృష్ణుల వారు కూడా అదే చెప్తారు, మనకు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇట్లా ఎంజాయ్ చేయడానికి ఉండదు, వాళ్ళు మనతో ముందుట్లాగా ఉండరు,
మనం దేవుళ్ళం కాబట్టి దేవుళ్ళలాగే చూస్తారు అని చెప్తారనమాట. సో, నిజంగా అయితే అదే ప్రేమ భక్తితో పూజించాలనమాట. నే నేనైతే అట్లనే చేస్తానండి. సాయి దగ్గరికి వెళ్ళి నేను ఒక్కటే కోరుకుంటాను. నాకు ఈ వరాలు నేనైతే ఇదే నాకు నేను ఏ జన్మలో చేసుకున్నానో ఏమో, ఈ జన్మలో అనుభవిస్తున్నాను. కానీ నాకు ఇందులో నీ సపోర్ట్ ఇయ్యమని అడుగుతాను. అంతేకానీ నాకు అది కావాలి, ఇది కావాలి ఎవ్వరు ఏం చేయలేరండి. ఒక్కటి మన తలరాతని మార్చే శక్తి దేవునికి ఉంటది. కానీ దానికి తగ్గట్టు మనం చేసే పనులు కూడా అట్లాగే ఉండాలి. ఎవరిష్టం వాళ్ళదిలేండి. ఇది నా పర్సనల్‌గా చెప్తున్నాననమాట. ఎవరిష్టం వాళ్ళది. కానీ నేను ఇట్లా అంటున్నా. మన మనకు మాకు ఈ జన్మ ఇచ్చావు తండ్రి. అందుకు ధన్యవాదాలు. మన మనం తప్పు చేస్తాము, ఒప్పు చేస్తాము, ఏం చేస్తామో తెలీదు. కానీ అన్నిటికీ నా తప్పు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి. నా సమస్యలు ఉన్నాయి. నాకు బలాన్ని ఇవ్వండి. ఆ సమస్య నుంచి బయటికి రావడానికి స్ట్రెంగ్త్‌నివ్వండి. నేనైతే ఇవే కోరుకుంటాను. ఇలాగే కోరుకుంటాను. నాకున్న దాంట్లో నేను సహాయం చేయాలి అనుకుంటాను. అంతే. అది కూడా సహాయం అంటే ఏ గుడికి చూస్తున్నాను కానీ టెంపుల్‌కి రోజు రారు. ఎంతమంది రారు. కానీ అన్నదానం చేస్తారు కదా టెంపుల్‌లో మంత్లీకి ఒకసారి చేస్తారు మా టెంపుల్‌లో ఇక్కడ. కానీ ఆ రోజు చాలామంది వస్తారండి. రోజు రారు. నేను డైలీ వెళ్తాను. కానీ ఒకరోజు నాకు అనిపించింది అన్నదానానికైతే అంతమంది వస్తారు. నార్మల్‌గా అయితే ఎవరు రారు. సో, అదైతే నాకు నిజం కదండీ. అన్నదానానికైతే వాళ్ళొస్తారు. నిజంగా అన్నదానం పేదలు తినాలి. పేదలు ఎక్కడ తింటున్నారు? అందరూ తిని వెళ్ళిపోతారు. ఓన్లీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళిపోతారు. అది కూడా వదిలేసానండి. నాకెందుకు, మనకెందుకు అది కూడా వదిలేసాను. మా నే నేనైతే ఇట్లాగే చేస్తాను. డైలీ గుడికి మనం ఉన్నంతలో మనం ఏదో దేవుడికి అంతే ఏదైనా ప్రసాదం చేస్తే ఇస్తాను. మనీ అయితే ఒకటే చెప్తున్నా అండి. నేను మనీ హుండీలో అయితే ఇంతకుముందు డైలీ ₹5 వేసేదాన్ని. ఒక్క గురువారం అయితే డైలీ వెళ్తాను కదా! అట్లాగా ఒక్క గురువారం అయితే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. పక్కాగా చెప్తున్నా కదా! అందుకని మా ₹10 అయితే గురువారం ₹10 హుండీలో వేస్తాను. ఇంకో ₹5 మళ్ళీ అక్కడ వేరేలాగా ఇస్తాను అట్లా. కానీ ఇది కూడా నేను కొన్ని రోజులకి మానేశాననమాట. మానేయడం అంటే తప్పకుండా ప్రసాదం అయితే ఇస్తాను. ప్రసాదం ఇవ్వకుండా హుండీలో అయితే ఒక ₹2 వేస్తున్నాను. ఒక ₹10 అయితే అది డాగ్స్ ఉంటాయి కదా! ఆ డాగ్స్ ఇవ్వడం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే దేవుడికి అందరూ వేస్తారు. అందరూ వేస్తారు దేవుడికి. ఉన్నంతలో రూపాయి, ₹2, ₹5 ఎవరికి తోచినంత వాళ్ళేస్తారు. నాకు తోచినంత నేను వేస్తున్నాను. కానీ నాకు డాగ్స్‌కి వాళ్ళకి నోరు లేరు కదండీ! వాళ్ళని ఎవరు అడగరు. టెంపుల్‌లోనే ఉంటాయి. అయినా ఎవరైనా ఏ దేవుడైనా ఏం చెప్తాడు? మనం వీలైతే సహాయం చేయాలి పక్కన వారికి ఎలాగో ఈరోజు చేయట్లేదు. చేసినా కూడా అది వాళ్ళు కూడా ఉంచుకోవట్లేదు. ఈ గోల ఎందుకు? వాళ్ళకి నోరు లేని జీవాలు. అందుకని నేను డాగ్స్‌కి ఉన్నప్పుడు డాగ్స్ అయితే నేను బిస్కెట్స్ ఇచ్చేసి వస్తానన్నమాట. మనుషులకి సహాయం తీసుకుంటున్నారు. కానీ అది గుర్తుపెట్టుకోవట్లేదు. అందుకే అసలు అదంతా మా పర్సనల్. అది వాళ్ళకి ఇష్టం లేండి. నేనైతే ఇట్లా చేస్తానన్నమాట. అది ఒక దేవుడనేది అన్నిట్లో ఉంటాడు. అన్ని రూపాల్లో ఉంటాడనమాట. మనం అది వాళ్ళకి నోరు లేని జీవాలు కదండీ! వాళ్ళకు ఎవరిస్తారు? సో, అది చూసుకోండి. జీవుల్లో కూడా దేవుడు ఉంటాడనమాట. మనం ఇంట్లో తెచ్చి పెంచుకోవట్లేదు కదా! ఏదో మనం వెళ్ళినప్పుడు మనం చేయగలిగినంత సహాయం అంతే. అంతకు మించి ఏం లేదు. సో, అదనమాట. ఈరోజు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు రాదు ఎడిటింగ్ అవన్నీ రాదు. ఇప్పుడు చెప్తున్నాను రాదు. సో, నేను అవన్నీ పెట్టుకోలేకపోతున్నాను. నాకు చెప్పడానికి వస్తుంది. చేయడానికి రావడం లేదు. నేను నేర్చుకుంటాను. యూట్యూబ్ మామకు చెప్పకండి మళ్ళీ. నాకు థంబ్‌నెయిల్స్ అవి రాకపోతే మళ్ళీ మానిటైజేషన్‌కి పోదు.
అప్పటి వరకు నేర్చుకుందాం. ఓకే అండి. ఓకే. ఎలాగైతే మీరు షార్ట్స్‌లలో సపోర్ట్ చేస్తున్నారో పెద్ద వీడియోస్‌కి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సపోర్ట్ చేస్తున్న అందరికీ. అరే! హిందీ వాళ్ళు ఉంటారుగా, హిందీ వాళ్ళకి ఎలా చెప్పాలి? ఓకే. హిందీ ఓకే అండి. जो लोग मेरे को सपोर्ट कर रहे हैं उनको सभी लोग का धन्यवाद। बस एक ही बात बस एक ही बात बोलना चाहती हूँ। बस भक्त को और भगवान को एक ही रिश्ता, जो रिश्ता है प्रेम का रिश्ता है। बस प्रेम से प्यार करो। రాధే రాధే. నాకు రాధాకృష్ణులు ఇష్టం. అలాగే సాయిరామ్ కూడా. అట్లా వాళ్ళ గురించే నాకు ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పాలని ఉంటుంది. అన్ని అవతారాలు ఓకే. అన్ని అవతారాలు ఆయనే ఉంటారు. శ్రీకృష్ణుల వారు 10 అవతారాలు. కానీ ఎస్పెషల్‌గా కృష్ణ అవతారం అంటే చాలా నాకు నచ్చుతుంది. సో, అట్లాగనమాట. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా కొన్ని మంచి విషయాలు ఇంకా నేర్చుకుందాం. అంతవరకు బాయ్. సీ యూ. ఆదాబ్.